లో టెన్యూర్ ఆఫ్ బడ్జెట్ బోరింగ్స్ తీసుకొచ్చి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిన విషయం మీ అందరికీ తెలుసు. ది ఒరిజినల్ ప్రాజెక్ట్ వాస్ కన్సీవ్డ్ at Tummadihatti to be completed at 38,000 crores for 16.5 lakh acres. You will see during the presentation, for reasons that are not logical or rational, the project was shifted from Tummadihatti to Medigadda. The project cost, which probably is unique in modern India, independent India, a project costing 38,000 crores was started construction with 11,000 crores. That's about 32% of the project cost was spent by the time TRS came to power and Shri K. Chandrasekhar Rao became the chief minister. After spending 32% of the cost of spending 11,000 crores, an illogical, irrational decision was taken to abandon this project and shift it to a new location. Now at the new location, the whole state and 4 crore Telangana public were mortgaged to non-banking financial institutions. Power Finance Corporation and REC are NBFCs, where the cost of loan and the tenure of loan is more disadvantageous to a borrower. ఆ రెండు కూడా ఏనాడు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఈ భారతదేశంలో ఎవరికి లోన్ ఇవ్వలేదు. మరి అది త్రూ సమ్ మ్యానిపులేషన్ దే వర్ కన్విన్స్డ్ టు గివ్ లోన్స్, అండ్ దట్ ప్రెషియస్ మనీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ was spent on Kaleshwaram project. The Kaleshwaram project was designed by them, was constructed by them, inaugurated by them, and then the Kaleshwaram project collapsed. మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో, మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఎన్నికల్లో మా హామీ మేరకు మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన తర్వాత ఆ బ్యారేజ్ మీద పోయి పర్సనల్ కూడా చూడడం జరిగింది. ఆ రోజు మేము మాట ఇచ్చాం, మేము అధికారంలోకి రాబోతున్నాం, తప్పనిసరిగా ఈ కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ సంబంధిత అంశాలపై సమగ్ర న్యాయ విచారణ చేయిస్తామని. As a result of our election assurance, మేము అధికారంలో వచ్చిన 2-3 నెలలకి జస్టిస్ సుప్రీం కోర్ట్ జడ్జి జస్టిస్ పినాకి చంద్ర ఘోష్, one of the most distinguished jurists and judges of India, వారి ఆధ్వర్యంలో ఒక 1-man జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ పిసి ఘోష్ గురించి మీకు ఒక 10-20 సెకండ్స్లో చెప్తాను. వారు కల్కటా హైకోర్టులో జడ్జిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్గా ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు, భారతదేశానికే మొదటి లోక్పాల్. మరి ఇక్కడికి చేరే ముందు వారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా ఉన్నారు, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి మెంబర్గా ఉన్నారు. అటువంటి ప్రముఖ మరి జ్యూరిస్ట్ జడ్జిని ఈ కాళేశ్వరంలో ఈ మేడిగడ్డ అండ్ రిలేటెడ్ బ్యారేజెస్కి వారిని జ్యుడిషియల్ కమిషన్గా వేసి మేము ఆ విషయాన్నంతా లోతుగా పరిశీలించి దానికి ఎటువంటి రాజకీయ అంశాలు మరి జోడించకుండా పూర్తిగా ఒక జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూగా మరి వారి అభిప్రాయం తెలియజేయమని చెప్పడం జరిగింది. మరి వారు 31 జూలైకి ఒక 660 పేజీల రిపోర్టు తెలంగాణలో ఇరిగేషన్ శాఖకు ఇవ్వడం జరిగింది. మేము ముఖ్యమంత్రి గారికి ఆ 665 పేజీల రిపోర్టు చీఫ్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు 3 అధికారులతో కమిటీ వేశారు.
ఇరిగేషన్ సెక్రటరీ, జిఏడి సెక్రటరీ, లా సెక్రటరీ. ఈ 660 పేజీల రిపోర్టు దాన్ని సమ్మరైజ్ చేసి షార్ట్ గా 20-25 పేజెస్ గా మరి నోట్ తయారు చేసి అది ఈరోజు క్యాబినెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి క్యాబినెట్ నోట్ లో ఉన్న ముఖ్య అంశాలు, అదేవిధంగా ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ లో ఉన్న ముఖ్య అంశాలని మరి మీడియా మిత్రులు మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసుకున్నాం. ఓకే, స్టార్ట్. ఇది స్టార్ట్ చేయండి. ఓకే, నా మీరు కొద్దిగా వెనక్కిపోతే ఇది మేడిగడ్డ డిజాస్టర్ క్రొనాలజీ ఒకసారి ఆలోచన చేస్తే 2016లో మేడిగడ్డ బ్యారేజ్ కి మరి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. 2019లో ఇనాగ్రేషన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్, 2023 21 అక్టోబర్ 2023 మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అప్పుడు మేము అధికారంలో లేము. ఆనాడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన రోజు ఆనాడి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వారే ఇరిగేషన్ మంత్రి, వారే చీఫ్ మినిస్టర్. మరి 25 అక్టోబర్ వారి అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం తెలంగాణ ఇరిగేషన్ శాఖతో సహా పోయి అక్కడ పరిశీలన చేసి 1 నవంబర్కి వాళ్ళు ఎందుకు ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ లో ఈ యొక్క బ్లాక్ 7 కుంగిపోయిందో చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా ఆ రోజు ఇచ్చిన నివేదిక, ఇది టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇచ్చిన నివేదిక. ఆ తర్వాత మరి మా ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటరిం నివేదిక, మరి ఈ మధ్యకాలం ఒక 2-3 మాసాల క్రితం ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అదే విషయం పేర్కొన్నది. ఈ మేడిగడ్డ బ్యారేజ్